ప్రపంచంలోనే అతిపెద్దది రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమాజ సేవకురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాముడు, నాగప్ప, శేషమ్మ, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మీసాల సుమలత గారి ఆధ్వర్యంలో 74వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, ప్రాథమిక హక్కులు ఏంటివి, ఆదేశిక సూత్రాలు ఏమి, పౌరునికి ఉన్న విధులేమి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారు వాళ్ళ టీము కలిసి ఎంతో కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1946లో ఆమోదించుకోవడం జరిగింది. అయితే జనవరి 26, 1950 సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. అమలు చేసుకున్న దినోత్సవాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు చాలామందికి తెలియదు. అది నవంబర్ 26, 1949 నవంబర్ 26, 1949. దీన్ని అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో చెప్పినట్టుగా భారతదేశ ప్రజలమైన మేము మేముగా సమర్పించుకున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే భగవద్గీతను ఏ విధంగా ప్రేమిస్తారో లేదా ఆరాధిస్తారో, అదేవిధంగా క్రైస్తవులు ఏ విధంగా బైబిల్ని ఆరాధిస్తారో, ముస్లింలు ఏ విధంగా ఖురాన్ ఆరాధిస్తారో, ఈ దేశ పౌరులమైన మనం రాజ్యాంగాన్ని స్వచ్ఛంగా తెలుసుకోవాలా, రాజ్యాంగాన్ని ఆచరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనం నందు రాజ్యాంగ దినోత్సవ సభనే జరుపుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పని, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో పరిస్థితి లేదు. తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత, రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నింటిని రోజు కూలంకషంగా ఆ సదస్సులో చర్చిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్కే జయన్న, సమాచార హక్కు ప్రచార వేదిక రాష్ట్ర కార్యదర్శి.